హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి కింద బిషానా అంతా చూస్తున్నారా? గ్యాస్ అయిపోయిందండి. బిషానా అంతా కిందకి దించేసాను. కింద కూర్చొని వంట చేసుకోవడం చాలా ఫ్రీగా ఉంది. గ్యాస్ అయితే అయిపోయిందండి. మనకైతే గ్యాస్ అయిపోయిన రోజునైతే ఇలా చిన్న బండి ఉందంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా! ఈరోజైతే నాకు కొంచెం బయట పనులు చాలా ఉన్నాయండి. బ్యాంక్ అయితే వెళ్ళాలి. చూసారు కదా! ఈ చిన్న బండి ఉంటే మనం తొందరగా వంట చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా! నేను గుడ్లు పులుసుకి పెట్టేసుకుంటున్నాను. ఇది గుడ్లు పులుసుకండి. గుడ్లు, ఎండ్రాయిలు, టమాటో పులుసు అండి. అది వేడెక్కేలోపు మనం గోంగూర పచ్చడి చేసేసుకుందాం. నేనైతే 2 కట్టలు గోంగూర తీసుకున్నాను. శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, పచ్చి జీలకర్ర, పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు. చూసారు కదా! గోంగూర ఏ విధంగా ఎలా చేసుకున్నా బాగానే ఉంటుందండి. ఓకేనా? ఇప్పుడైతే మనం ఎండ్రాయిలు వేసేసుకుందాము. ఏం లేదండి, సింపుల్ కర్రీనే. ఎండ్రాయిలు వేసుకొని ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి అన్నీ వేసేసుకోవచ్చు. అవి వేగేలోపు మనం ఇక్కడ గోంగూర పచ్చడి బండలో దంచేసుకుందామండి. ఎంత ఫ్రీగా ఉందోనండి నించొని వంట చేసే కంటే కూర్చొని వంట చేసుకోవటం. చూసారు కదా! ఎండ్రాయిలు వేగిపోతుంది. పచ్చడి చేసేసుకుందాము. ఇప్పుడైతే నేను ఉల్లిపాయలు వేసుకుంటాను. నెత్తళ్ళు గుడ్లు వండుకుంటే మాత్రం అవి కంపల్సరీ నెత్తళ్ళు బయటకు తీసేయాలండి. ఎండ్రాయిలు అయితే అవసరం లేదు. నేను మొన్న ఎండ్రాయిలు పొడి చేశానండి. కొద్దిగా ఎండ్రాయిలు కారపొడి చేశాను. ఎవరు అడిగితే అది కొద్దిగా ఉండేటప్పటికి ఇలా కర్రీ చేసేస్తాను. ఇందులో కొంచెం ఇప్పుడు ఉప్పు వేసేసుకున్నాము. మగ్గిపోతుంది తొందరగా, నాకు తొందరగా అయిపోద్దండి. ఇప్పుడైతే ఉల్లిపాయ వేగిపోయిందండి. టమాటా వేసేద్దాం. తొందరగా చేసుకుని బయటికి వెళ్ళాలండి. కొంచెంసేపు మగ్గనిద్దాం. ఇది ఇక్కడ పచ్చడి కూడా రెడీ అయిపోతుందండి. గోంగూర అయితే వేసేసుకుందాము. ఇది 2 కట్టలు గోంగూర. కారం ఎంత అయితే మీరు ఎంత తింటారో అంత కారం వేసుకోవచ్చు. నేనైతే ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ 2 కలిపేసాను. చూద్దామండి, మూత తీసి. మగ్గిపోయింది. ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఏమీ అవసరం లేదండి. ఇంకా చాలా కమ్మగా ఉంటుంది. ఎండ్రాయిలు వేసాం కదా, పులుసు చాలా బాగుంటుంది. అందులోనూ నేను ఒక 4 వంకాయలు వేస్తున్నాను. ఆల్రెడీ వేసాను కదా. వంకాయలు కొంచెం మగ్గాక మనం కారం వేసేసి చింతపండు పులుసు పోసేసుకుందాము. పచ్చడి కూడా అయిపోవచ్చిందండి. నాకైతే కొంచెం పడుతుంది ఉప్పు. ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. 2 కట్టలకి 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇప్పుడు ఇవి కూడా అందులో వేసి కసపు సిద్ధం చేసుకొని తీసేసుకోవటం. అయిపోయింది గోంగూర పచ్చడి. అయిపోయిందండి గోంగూర పచ్చడి. చూసారు కదా, ఉల్లిపాయ ముక్కలతో చక్కగా
బండలో చేసుకునే పచ్చడి ఎంత బాగుందో. బండతో చేసుకునే పచ్చడి రోట్లో ఇలా కూర్చొని ప్రశాంతంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి, హడావిడి లేకుండాను. బాగుంది కదా. ఇప్పుడు ఈ పచ్చడి బాక్స్లోకి తీసేద్దామండి. వంకాయలు కూడా మగ్గిపోయినాయి. ఇందులో ఇప్పుడు మనం కొంచెం కారం వేసుకుందాం. ఇది దంచిన కారం అండి, మసాలా కారం. ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు, ఇది కొంచెం దగ్గరగా, అన్నీ మగ్గిపోయినాయి కదండి, కొంచెం దగ్గరగా అయ్యేటప్పటికి గుడ్లు కొంచెం నాటు పెట్టి వేసేసుకుందాం. గుడ్ల పులుసు రెడీ. చూద్దామండి. పులుసు అయితే దగ్గర పడింది. ఇప్పుడు మనం ఇలా నేను నాట్లు పెట్టుకున్నానండి గుడ్లకి. నాట్లు పెట్టుకున్న గుడ్లు ఇందులో వేసేసుకుందాం. ఒక్క 5 నిమిషాలకు కూడా అవసరం లేదు, దగ్గర పడిపోయింది. దించేద్దాం కొంచెంసేపు చూసి.